ఇంటి వద్దే వయోవృద్ధులు దివ్యాంగులకు ఓటు వేసే మంచి అవకాశమని 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేరుగా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లాలో 1052 మంది హోమ్ ఓటింగ్ విధానాన్ని వినియోగించుకుంటున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట పిఎన్టీ కాలనీలో నిర్వహించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ బిహెచ్ భవానీశంకర్తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్న వారికి హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడకుండా నేరుగా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 9,500 మంది 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరికి హోమ్ ఓటింగ్ విధానం ద్వారా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరామన్నారు. జిల్లాలో 1052 మంది హోమ్ ఓటింగ్ కోసం అంగీకారం తెలుపుతూ దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో 651 మంది 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు, 401 మంది దివ్యాంగులు ఉన్నారన్నారు. 7:30కే స్టార్ట్ అయింది. మన జిల్లాలో మొత్తం 1052 ఒక 640 సీనియర్ సిటిజన్స్, ఒక 442 అనేటువంటివి పీడబ్ల్యూడీస్, మొత్తం 1052 అనేటువంటి మొత్తం మనకి ఉన్నారు. సో దీంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికైనా యావరేజ్ 100+ ఉన్నారు. బట్ ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం 304 మంది ఉన్నారు. సో ఈరోజు మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90% ఈరోజు అయిపోతుంది అనుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే 9వ తారీఖున కూడా మళ్ళీ రెండో విజిట్ ఉంది. ఈ విజిట్లో వచ్చినప్పుడు మొదటి విజిట్లోకి వచ్చేటప్పుడు రాయమంటున్నాము విజిటెడ్ సో అండ్ సో డేట్, వాళ్ళు ఆబ్సెంట్ అయి ఉన్నారు అనుకుని చెప్పేసి అని. సో ఆల్రెడీ ఓటు క్యాస్ట్ అనేటువంటిది అయిపోతే అనేటువంటిది నో ఇష్యూస్. సో దాని తగ్గట్టుగా రూట్స్ అనేటువంటి ప్లాన్ చేసుకున్నారు. దీనికి కూడా ఒక పోలింగ్ అధికారి, దానికి ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఇలా 5 టీంతో అనేటువంటిది సెక్టర్ ఆఫీసర్ మానిటర్ చేస్తూ ఉన్నారు. దానికి ఏఆర్ఓ పీబీ కూడా దాన్ని అక్కడక్కడ మానిటర్ చేస్తూ ఆర్ఓ అనేటువంటి ఎంటైర్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో మీకు విదితమే ఇప్పుడు ఆబ్సెంటీ ఓటింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది మనకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. మన సెంట్రలైజ్డ్గా జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో కూడా ఏవిఈఎస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే 12Ds, ఫామ్ 12D ఎవరైతే ఉంటారో అంటే లైక్ ఆ రోజు ఎలక్ట్రిసిటీ స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి డ్రైవర్స్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ అనేటువంటిది అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఒక 31 డిపార్ట్మెంట్స్ అనేటువంటి ఉన్నాయి. అవి కూడా మన జిల్లాలో సుమారు ఒక 1050 వరకు అనేటువంటి మనకి అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా 22 వరకు వచ్చిన అప్లికేషన్స్. అది కూడా ఈరోజు ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది 3 రోజులు కూడా ఉంటుంది. ఈవెన్ మీడియా పీపుల్ ఎవరైతే మనకి ఇచ్చున్నారో అఫీషియల్గా వాళ్ళు కూడా 12D కింద అనేటువంటి వస్తారు. సో హోమ్ ఓటింగ్ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో ఇంటి వద్దకే అనేటువంటిది వెళ్ళి వేయడం అనేటువంటిది నిజంగా 85 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన 210 మంది ఓటర్లు, 94 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన 67 మంది, 36 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాలు పైబడిన 117 మంది, 74 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, తిరువూరు నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన వారు 70 మంది, 60 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, మైలవరం నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన 48 మంది, 17 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు, నందిగాం నియోజకవర్గంలో 85 సంవత్సరాలు పైబడిన 49 మంది ఓటర్లు, 60 మంది పీడబ్ల్యూడీ ఓటర్లు హోమ్ ఓటింగ్కు అంగీకారం తెలిపారన్నారు. సెక్టోరల్ ఆఫీస్, మైక్రో అబ్జర్వర్, పోలింగ్ బూత్ అధికారి, ఆర్మ్డ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్ బృందం దరఖాస్తు చేసిన వారి ఇంటికి వెళ్లి వారితో పారదర్శకంగా ఓటింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 32 బృందాలు హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయని, మంగళవారం 90% హోమ్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నామని, మిగిలిన 10% 9వ తేదీన పూర్తి చేసి 100% హోమ్ ఓటింగ్ను పూర్తి చేయనున్నామన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఒక 25 మంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకా చాలా ఉపయోగకరంగా అనేటువంటిది ఉంటుంది.
మొత్తం అంతా కలిసి ఒక 9,500 మంది 85 దాటిన ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ ఆప్ట్ చేసుకున్నది కేవలం 640 మంది మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి ఆ రోజు 13వ తారీఖున వెళ్ళి మేము అక్కడే వేస్తాము అనుకుని చెప్పేసి అటాచ్మెంట్ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పీడబ్ల్యూడీస్ కూడా సుమారు ఒక 14,400 ఉన్నప్పటికీ కూడా మనకి ఈ విధంగా ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ 412 మందే. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మేము వస్తాము, మేము అక్కడే వేస్తాము అనుకుని చెప్పేసి అన్నారు. సో మంచిది. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ తిరిగి మనసు మార్చుకొని వేద్దాము అనుకున్నా అవ్వదు. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా 13వ తారీఖు రావాలి. దానికి తగ్గట్టుగా ఒకవేళ సీనియర్ సిటిజన్స్ వచ్చినా, పీడబ్ల్యూడీస్ వచ్చినా దానికి తగ్గట్టుగా వాళ్ళకి లైక్ మైండెడ్ పర్సన్స్ని పెట్టుకోవడము, స్టాఫ్ని పెట్టుకోవడము, వాళ్ళని ప్రయారిటీ పెట్టుకోవడము, వాళ్ళకి వీల్ చైర్స్ పెట్టుకోవడము, వాళ్ళకి కంపానియన్స్ పెట్టుకోవడము, వాళ్ళకి ప్లాన్ చేయడము, ఇవన్నీ కూడా అనేటువంటిది ప్లాన్ చేసుకుంటాం. అంటే మొత్తం మనం ఏం చేసామంటే ఈ 9,500 ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉంది ఫెసిలిటీ, మీరు ఆ రోజు వచ్చి వేసుకుంటారా లేకపోతే అనేటువంటిది ఇప్పుడు వేసుకుంటారా అని అడిగితే లేదు మాకు అటాచ్మెంట్ ఉంది, మేము ఆ రోజు అనేటువంటిది పోలింగ్ రోజు అక్కడికి వచ్చి వేస్తేనే మాకు వేసినట్టు, ఇలా వేస్తే ఈ ఓటు అనేటువంటిది లెక్కలోకి వస్తుందో లేదో అనేటువంటిది అనే ఒక వాళ్ళు ఇంకా అది రాలేదనమాట. ఆ కాన్ఫిడెన్స్ అనేది చెప్పాం, అవేర్నెస్ లేదు మీరు ఈ బ్యాలెట్లో వేస్తారు, లేదు ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఆ మెషిన్ ఏదో ఉంది అదే తెస్తారా అన్నారు చాలామంది. లేదు అది తీసుకురావడానికి అవ్వదు, కేవలం బ్యాలెట్ మాత్రమే ఇస్తాము అనుకున్నంటే అందుకు ఆయన 640 వచ్చారు.